హూ ఈజ్ ద ఫెయిత్ అంటే మనం ఈ లోకంలో మరి ఎవరి యందు మనం విశ్వాసం కలిగి ఉంటున్నాం, లోకము వైపా ఆర్ దేవుని వైపా అనేది గాడ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఈచ్ వన్ ఆఫ్ అస్. నువ్వు లోకము వైపు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంటున్నావో, లోకం వైపు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడి నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదములు కోల్పోతున్నావు. యువర్ బిలీఫ్ అండ్ యువర్ బ్యాటిల్ విల్ బీ యువర్ బ్లెస్సింగ్. సో ఫస్ట్ థింగ్ ఆయన యొక్క బిలీఫ్, ఆయన నన్ను తీసుకొని వచ్చాడనే బిలీఫ్ ఉండాలి. ఆ ప్రణాళిక, ఆయన ప్రణాళికను మాత్రమే నేను నెరవేర్స్తాను. ఆయన చిత్తమును మనం నెరవేర్చేవారుగా, దేవా నీ ప్రణాళికను నాయడలా నెరవేర్చు దేవా, నీ చిత్తము నాయడలా జరిగించు దేవా. ఈ ప్రార్థనలే నీకు ఆశీర్వాదానికి తీసుకెళ్తాయి. హూ ఎవర్ దట్ యు బీన్ అసోసియేటెడ్, హూ ఎవర్ యువర్ ఫ్రెండ్స్, యువర్ పీపుల్, యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డు నాట్ బిలీవ్ in those things. Believe that my God is the one who had ఇంతవరకు మా దేవుడు మాత్రమే నన్ను నడిపించిన దేవుడు. ఈ నడిపించిన దేవుడు నన్ను ఈ దేశంలో స్థిరపరిచే వరకు నన్ను విడువడు, ఎడబాయను. అది ద ఫస్ట్ స్టెప్. యు నీడ్ టు బిలీవ్. దేవాతి దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి నిన్ను గెలిపించి స్థిరపరిచే దేవుడని నువ్వు నమ్మాలి. మొట్టమొదటి నువ్వు ఏముండాలి? బిలీఫ్ అనేది ఉండాలి. రెండవదిగా దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసే దేవుడు. మూడవదిగా దేవాతి దేవుడు మాట్లాడుతూ యూ విల్ నాట్ హ్యావ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. ఈ మూడిట్లో బిలీఫ్ అండ్ దెన్ ద బ్యాటిల్ అండ్ దెన్ ద బ్లెస్సింగ్